ఫస్ట్ వచ్చేసి చైన్ డ్రైవ్ సిస్టమ్. సో ఇది చాలా చీప్ అండ్ మోర్ ఎఫిషియంట్. ఒక్కసారి లూబ్రికెంట్ మనం మర్చిపోయామనుకో 500 కిలోమీటర్స్కి ఒకసారి చైన్ తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ వచ్చేసి బెల్ట్ డ్రైవ్ సిస్టమ్. థర్డ్ వచ్చేసి సాఫ్ట్ డ్రైవ్ సిస్టమ్. ఈ రెండు 2 డిఫరెంట్ డ్రైవింగ్ మోడ్స్. సరే, కొద్దిగా బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి కామన్గా హార్లీ డేవిడ్సన్ ప్రతి బైక్లో యూజ్ చేస్తుంది. దీని లైఫ్ స్పాన్ వచ్చేసి ఒక 1 lakh కిలోమీటర్స్ వరకు రన్ అవుతుంది. ఫస్ట్ ఇంజన్కి వచ్చేసి గేర్ బాక్స్ కనెక్ట్ అవుతుంది అండ్ గేర్ బాక్స్కి వచ్చేసి ఈ బెల్ట్ కనెక్ట్ అవుతుంది. ఈ బెల్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ వీల్కి కనెక్ట్ అవుతుంది. సో అకార్డింగ్లీ స్మూత్గా రన్ అవుతుంది అనమాట వెహికల్. థర్డ్ వచ్చేసి సాఫ్ట్ డ్రైవ్ సిస్టమ్. చిన్నప్పుడు మనం బస్సులు చూసినా అండ్ లారీలు చూసినా చిన్న కింద పెద్ద రాడ్ ఉండేది, అది తిరుగుకుంటూ ఉండేది. దాన్నే సాఫ్ట్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది సింపుల్ చెప్పాలంటే. ఇది వచ్చేసి చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ఇది వర్క్ చేయాలంటే కొద్దిగా లూబ్రికెంట్ చాలా రేర్గా అవసరం. ఒక క్వశ్చన్, సాఫ్ట్ డ్రైవ్ సిస్టమ్ మన నార్మల్ బైక్స్కి ఎందుకు ఉండదంటే, ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకున్నా అండి 350cc, దానికి వచ్చేసి టార్క్ NM వచ్చేసి ఓన్లీ 27. సో it's very difficult to install these systems on such kind of bikes to ride further because bike can't even move further. ఏంటిరా స్వామి, ఇంత పెద్ద క్రాంక్, ఇంత పెద్ద పిస్టన్ అదే ఉన్నాయి రాకెట్ 3కి. అండ్ దిస్ ఈజ్ హౌ రాకెట్ 3 క్రాంక్ అండ్ పిస్టన్ హౌ పవర్ డెలివర్స్. సో మనం ఒకసారి అర్థం చేసుకుందాం మన ట్రాంప్ రాకెట్ 3 గురించి ఫ్యాక్టరీ సెట్టింగ్స్లో ఏం చెప్తున్నారో. సో మనోడు ఏం చెప్తున్నాడంటే ఆ పిస్టన్ అండ్ ఏదైతే క్రాంక్ ఉందో అక్కడ నుంచి వచ్చేసి డైరెక్ట్గా ఫ్యూయల్ ఇంజెక్టర్స్ కనెక్ట్ అవుతుందో అండ్ గేర్ బాక్స్ నుంచి సాఫ్ట్ డ్రైవ్ నేను చెప్పినట్టు సేమ్ అది బ్యాక్ వీల్కి కనెక్ట్ అవుతుందో దట్ ఈస్ హౌ ద పవర్ గోస్ ఆన్ అని చెప్తున్నాడు. ఈ సాఫ్ట్ డ్రైవ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందని చెప్పుకోవడానికి ఇది ఒక స్మాల్ విజువలైజేషన్. సో ఇలాంటి సాఫ్ట్ డ్రైవ్ మిషన్ రన్ చేయాలంటే మోర్ పవర్, మోర్ టార్క్, మోర్ ఇంపార్టెంట్.